చూడండి, అన్ని విషయాల్లో నాకు అడ్డం తగిలే ప్రయత్నం చేయకండి. అవమానం జరిగిందని ఫీల్ అవ్వాల్సి వస్తుంది. నేను ముఖ్య అతిథినని తెలియక అలా వాగుతున్నావు. నన్ను కాదని నువ్వు గెలవలేవు. అయితే గెలుస్తానంటావు? నా నమ్మకాన్ని, ఆత్మవిశ్వాసాన్ని మీరు గెలవలేరు. ఇలా అతిగా లెక్కలేసుకున్న వాళ్ళు చాలా మంది చతికిలబడ్డారు. నేనేమి అతిగా అంచనా వేసుకోవడం లేదు. నా శక్తి నాకు తెలుసు. సంగీతంలో అంత స్థాయి ఉందా నీకు? నా ప్రతిభేంటో నాకు తెలుసు. మీకెలా తెలుస్తుంది? మీరు కేవలం శ్రోతలే. కానీ న్యాయ నిర్ణేతలు, సంగీత సారథులు, సాధకులు. అది మర్చిపోతున్నావు. మెప్పించడం, మెప్పు పొందడం నాకు బాగా తెలుసు. అవునవును, అలా మెప్పించబట్టే కదా నీ పెళ్లి పెటాకులైపోయింది. చూడండి, పర్సనల్ విషయాలు తీయకండి. వాటన్నిటినీ నేనెప్పుడో మర్చిపోయాను. గుర్తు చేసి నన్ను డిస్టర్బ్ చేయాలని చూస్తున్నారా? అది జరగని పని. నన్ను మీరు డిస్టర్బ్ చేయలేరు కూడా. నా లక్ష్యం సాధించే ఏకాగ్రత నాకుంది. ఇంత ఉలికిపాటున్న దానివి నీకు ఏకాగ్రత ఉందంటే నేనెలా నమ్ముతాను? భ్రమ పడుతున్నారు. నాకే ఉలికిపాటు లేదు. మీరు ఉడికిస్తే నేను ఉడికిపోను. భయపెడితే ఉలిక్కి పడను. రెచ్చగొట్టినా ఈ క్షణం రెచ్చిపోను. నా ధ్యేయం వేరు. గెలవాలనేదే నీ ధ్యేయం. నిన్ను గెలవనివ్వకుండా ఉండటం నా ధ్యేయం. ఎవరు గెలుస్తారో చూద్దామా? చాలాసార్లు ఓడిపోయిన అనుభవం ఉండి కూడా మళ్ళీ పందాలు కడుతున్నారా? ఓడినా గెలిచాననుకునే దానివి నువ్వు. నన్ను ఇందులో గెలిచావు? నువ్వున్న పరిస్థితే చెప్తుంది. నీది గెలుపో ఓటమో. డబ్బు ఎక్కువ తక్కువ గురించే మీ ఆలోచన, కానీ దక్కిన ప్రశాంతత మీకేం తెలుసు? మీరెంత ప్రశాంతంగా ఉన్నారో నీ తల్లిదండ్రుల ఆరాటం, నీ పోరాటమే చెప్తుంది. పోటీలు ముగిశాక ఎవరు ప్రశాంతంగా ఉంటారో, ఎవరు పగ ప్రతీకారాలంటూ పళ్ళు కొరుక్కుంటారో చూద్దాం. సరే సరే చూద్దాం. పరపతి ప్రతిభని ఓడిస్తుందో, ప్రతిభ పరపతుల్ని గెలుస్తుందో చూద్దాం. గ్రానీతో ఛాలెంజ్ చేస్తే దక్కే అవకాశం కూడా దక్కదు. నువ్వు మాట్లాడకో. అయినా ఇప్పుడు అన్నావు కాబట్టి చెప్తున్నాను. నా ప్రయత్నం ఓడినా పర్వాలేదు, కానీ నన్ను మించిన వాళ్ళు లేరు అని అనుకునే వాళ్లతో పోటీ పడ్డానన్న తృప్తన్నా నాకు దక్కుతుంది. అది ఎదుట పడ్డప్పటికీ ఇప్పటికీ నీ మాటల్లో తేడా వచ్చేసింది. అప్పుడు నా విశ్వాసం తగ్గిపోయింది. గెలిచి తీరతాను అన్న దాని వల్ల ప్రయత్నం తృప్తి వరకు వచ్చేసింది. ఎక్కడైనా మా దయాదాక్షిణ్యాలతో జరగాల్సిందే. అయిందేదో అయింది. క్షమించమని కాళ్ల మీద పడి మీరే దిక్కని వేడుకుంటే ఏదైనా పని జరగచ్చు. నా కంఠంలో ప్రాణం ఉండగా అలాంటి నీచమైన పనులు నేను చెయ్యను. పోటీలో నుంచి విరమించుకుంటాను గాని మిమ్మల్ని మాత్రం వేడుకోను. ఆలోచించుకో, ఏది బెటరు. ఎలా అయినా సరే ఇది గెలవకుండా చేయాలి. గ్రానీతో ఛాలెంజ్ చేశాక గెలవడం అనేది జరగని పని. పదవే స్వర్ణ. రాము గారు వచ్చుంటారా? వస్తే తప్పకుండా నన్ను కలవడానికి వస్తారా? ఒకసారి ఫోన్ చేసి రమ్మంటే నాకు కాస్త ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. తను ఇక్కడికి వచ్చినా పాట పాడకుండా ఏదో ఒకటి చేయాలి.
హలో. రాము గారు, నేను ఆడిటోరియంకి వచ్చేసాను. మీరు వచ్చారా, వస్తున్నారా? వస్తూ ఉన్నా. తొందరగా వచ్చేయండి. మీరు వచ్చి విషెస్ చెప్తే నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. విశ్వాసం మీకు ఆల్రెడీ విషెస్ చెప్పే ఉంటుంది. మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి. దేవుడి మీద నమ్మకం పెట్టుకొని గుండె నిండా ధైర్యం నింపుకుంటే చాలు. గెలుపు మీదే. మీరు వస్తున్నారా, రావడం లేదా? వస్తున్నా. అడ్వాన్స్డ్గా ఆల్ ద బెస్ట్ కూడా చెప్తున్నాను. ఓకేనా? ఓకే, రాగానే కలవండి. ఓకే వస్తున్నా. ఓకే, బాయ్. ఏంటిది? ఓహో, పార్టిసిపెంట్స్ రూమ్లోకి వెళ్తుందా? ఇప్పుడు గనక గడేస్తే ప్రోగ్రాం అయిపోయేంత వరకు దీన్ని రక్షించే వాళ్ళు